Very good morning to all. Before we start, I would like to request you to switch off your mobile phones, everyone. Okay, once again, good morning to everybody. My name is Sandeep. I'm the project coordinator of Taboo Institute of Business Excellence. So we are a Hyderabad-based company, and we have got 15 years experience in this field. So in the process, we have helped 18 hospitals to develop and grow and rise in their industry and business. So not only the hospitals, we have got other corporate clients also, like V-Guard, Casio, Airtel, State Bank of India, Thomas Cook. So now I would like to introduce our chief faculty, Mr. Rosario, who has got 20 years experience both in India and abroad. Human being anevallu is a divine person. Human being is not a dog. Okay, అది అన్ఫార్చునేట్లీ వరల్డ్ మొత్తంలో వేరే విధంగా వెళ్ళిపోయింది. ఓకే, హ్యూమన్ బీయింగ్ ఈజ్ అ డాగ్, హ్యూమన్ బీయింగ్ సంబడి ఎల్స్. కానీ బైబిల్లో చెప్తుంది వీఆర్ ఆల్ ఇంటర్ కనెక్టెడ్ విత్ ఈచ్ అదర్. ఓకే, ఈ ప్రాజెక్ట్ అనేది చాలా డివైన్ ప్రాజెక్ట్. బికాజ్ డాక్టర్ అనేవాళ్ళు, స్టాఫ్ నర్స్ అనేవాళ్ళకి దేవుడు ఇచ్చిన విజ్డమ్తోనే వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇట్స్ ఓన్లీ గాడ్స్ విజ్డమ్. ఓకే, కాబట్టి ఇట్స్ ఎ సీరియస్ బిజినెస్ ఆపరేషన్ థియేటర్లో జరిగేది. సో మోడ్ ఆఫ్ రీచింగ్ దిస్ మిషన్, మనం మోడ్ అంటే దీని మన పద్ధతి ఏంటి, మనం ఎలాగా రీచ్ అవ్వాలి. ఓకే, త్రూ ప్రొఫెషనల్ పేషెంట్ మేనేజ్మెంట్. ప్రొఫెషనల్ పేషెంట్ మేనేజ్మెంట్ అంటే ప్రొఫెషనల్లీ we manage a patient professionally. This particular thing, the whole system will pass through vision and focusing. Vision. See, manaki a hospital aina anything and everybody in this world oka vision prakaram vellali. Vision ante entante manaki jeevithamlo oka dhyayam, oka goal prakaram vellali. Ippudu manaki staff trainings inki chaala undabothunnayi manaki. Policies. So policies undali. What is a policy? We are installing definite and fixed policies for staff benefits, code of ethics for the hospital to achieve this vision. ఈ ప్రాజెక్ట్ లో ఈ హాస్పిటల్ నా విజన్ ఏంటి, టాప్ క్లాస్ హాస్పిటల్ అయిపోవాలి, అందరూ నా గురించి అనాలి, మా కంపెనీ గురించి టాబర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి హెల్ప్ చేశారు, దే గివెన్ అ కాంట్రాక్ట్ వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళకి ఇది ఇచ్చారు, దే రియల్లీ గుడ్ వర్క్ చేశారని నా పేరు రావాలి. నాలుగు గంటలు చేస్తాడు మనం చేయిస్తే, కానీ అది నాకు కరెక్ట్ కాదు అని నా ఉద్దేశం. ఏమై కరెక్ట్ అది నాకు చెప్పేసేయండి ఇక్కడే మీరు 100% వీళ్ళందరికీ అర్థం కావాలిగా. 100% అర్థం చెప్పింది చాలా పర్ఫెక్ట్గా చెప్పారు జూనియర్. ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ హెడ్ ఉండాలి. ఎంప్లాయీ త్రూ సిఎండి దగ్గరికి వెళ్ళి నాకు లీవ్ కావాలండి, నాకు శాలరీ కట్ చేశారు, ప్లీజ్ నాకు శాలరీ కట్ చేశారండి, నాకు లీవ్ కావాలండి, మేడం గారు రూమ్ దగ్గర 10 మంది నుంచి ఉంటారు, సార్ రూమ్ దగ్గర 10 మంది నుంచి ఉంటారు, ఎందుకు నుంచోవాలి? ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ హెడ్ ఉండాలి. ఆ హెడ్ అండ్ వల్ల వీళ్ళు నడుస్తూ ఉండాలి. ఇంకా క్యాజువాలిటీలో ఆర్ఎన్సీ వాళ్ళకి సపరేట్గా మెడిసిన్ ఫార్మసీ ఉంటే బాగుంటుంది. పేమెంట్ వాళ్ళు వస్తే వాళ్ళకి రాసిస్తాం, తెచ్చుకుంటారు, వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది. ఆర్ఎన్సీ వాళ్ళు అనుకోండి, వాళ్ళు వాటికి అడ్మిషన్ అయ్యేదాకా ఏమీ ఉండదు ట్రీట్మెంట్. అలా అని చెప్పేసి వాళ్ళకి రాసిస్తే అది పేమెంట్లో వచ్చింది, దానికి చాలా ప్రాబ్లమ్స్. మళ్ళీ ఆర్ఎస్సీది పేమెంట్లు ఎందుకు రాసిస్తున్నారు, ట్రీట్మెంట్ అలా ఎందుకు ఇస్తున్నారు అంటారు. కానీ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇందే, పేషెంట్ లాస్ట్ మంత్ మన పేషెంట్ ఇలాగే ఎక్స్పైర్డ్ అయిపోయారు, అది ఆరోగ్యశ్రీది ట్రీట్మెంట్ మెడిసిన్ కావాలంటే అది ఆరోగ్యశ్రీకి ఐపీ అడ్మిషన్ అయితేనే దానికి ఇండెంట్ పెట్టాలి, చాలా ప్రాసెస్ ఉందన్నారు. పేషెంట్ ఎక్స్పైర్డ్ అయిపోయింది, అది ప్రాసెస్ జరిగేసరికి చాలా టైం పెట్టింది. అలా కాకుండా ఆరోగ్యశ్రీ వాళ్ళకి సపరేట్గా వేరేది మెడిసిన్ ఉంటే బాగుంటుంది. క్యాజువాలిటీలో ఏమీ ఉండవు, అప్పటికప్పుడు అన్నిటికీ పరిగెత్తాల్సి వస్తుంది పేషెంట్కి ఏమైనా కావాలంటే. మీ బీయింగ్ ద మెడికల్ ఆఫీసర్ దే నాకు కొన్ని ప్రాబ్లమ్స్ తెలుస్తాయి కదా. ఇప్పుడు అట్లీస్ట్ ఒక టార్చ్ కోసం పేషెంట్ రాగానే, పేషెంట్ అన్కాన్షియస్లో వచ్చాడంటే వీ హ్యావ్ టు లుక్ ఫర్ ద పీపుల్స్. ఆ పీపుల్స్ అవ్వడానికి కూడా టార్చ్ లైట్ రావడానికి వెయిట్ చేయడానికి మినిమం 15 to 20 minutes అవుతుంది. ఐసీయూ నుంచి తీసుకురావాలి, లేకపోతే ఇంకా వేరే దగ్గర నుంచి ఎక్కడైనా వెళ్ళి తీసుకురావాలి. అది కూడా ఇంకెవరు సిస్టర్స్ వెళ్తే వెళ్ళరు, పైన ఉన్న సిస్టర్స్ మేము ఎందుకు ఇస్తాము అని అంటారు. ఇంకా ఎవరైనా ఇన్ఛార్జ్లు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, కొంచెం పెద్దవాళ్ళని పంపిస్తే కానీ వాళ్ళు ఇవ్వరు, వాళ్ళు వెళ్ళి తీసుకురావాలి. నాది పూచి నేను మళ్ళీ పంపిస్తానని చెప్తే కానీ ఆ టార్చ్ లైట్ రాదు. మేము పేషెంట్ ఉన్నాడో లేడో కూడా మిగతా వాళ్ళు చేసుకోవాలి.
These are all small things creating a lot of problem in the casualty. నర్సింగ్ ఇన్ఛార్జ్ అంటే నర్సులందరినీ మళ్ళేయడం కాదు, ఎక్కడ ఏమేమి కావాలి, ఏ వస్తువులు కావాలి ఏంటి అనేది మొత్తం చూసుకోవాలి. నేను మల్టీనేషనల్ కంపెనీలో సక్సెస్ఫుల్ క్యాండిడేట్ సార్. ఓకే, ఇక్కడ ఫెయిల్యూర్ క్యాండిడేట్. ఓకే, కారణం చెప్పమంటారా? నాకు 8 crores రూపీస్ డంప్ చేసేసేవారు, తీసుకొచ్చి దెమ్మరిచ్చేయటమే. ఫైనల్ బ్యాలెన్స్ షీట్ ఒకటి చూసుకునేవారు అంతే. ఈ మధ్యలో ఎవరు నో క్వశ్చన్, బ్యాలెన్స్ షీట్ కరెక్టా కదా? ఎస్ కరెక్ట్. 8 crores ఇచ్చేవారు నాకు. నా జాబే కేసీ. నేను ఫైనల్ స్టేట్మెంట్ ఇచ్చేంత వరకు నన్ను ఎవరు పలకరించరు. ఫైనల్ స్టేట్మెంట్ నేను క్లోజ్ చేసేసాను నా అకౌంట్ అన్నప్పుడే చూసేవారు, చూసి సర్టిఫై చేసేవారు. ఎస్ మీకు నీ అకౌంట్ బాగానే ఉంది, క్లియర్ ఈజీఆర్. కానీ టార్చ్ లైట్ కావాలంటే మేడం గారికి చెప్పాలి, పర్మిషన్ తీసుకోవాలి. సార్ మేడం గారు ఇండియన్ పెట్టారా, మేడం గారికి చెప్పారా? ఏ వస్తువు కావాలన్నా ఇండియన్ పెట్టాలి, మేడం గారు చెప్పాలి. మేడం గారు సంతకం పెట్టాలి. మాకు పైనుంచి ఫోన్ సిస్టమ్ ఫోన్ చేస్తారు. మేడం ఇవన్నీ కూడా వీళ్ళ కంప్లైంట్స్ కాదు సార్. కంప్లైంట్స్ రికార్డ్ ఓన్లీ చేయాలి. కంప్లైంట్స్ వాళ్ళ ప్రతిబంధకాలు పని చేయడానికి అవకాశం లేదని చెప్తున్నారు వాళ్ళు. పని చేయడానికి There is no సంతా complaint. నిరోధకం ఉంది. Complaints కాదు, complaints అయితే అసలు మీకు చెప్పరు వీళ్ళు. See, for example, management ki we are very transparent people. I told them group discussion ఎలా ఉంటుంది, we are going to discuss all problems అని. ప్రాబ్లమ్స్ డిస్కస్ అని ఆల్రెడీ తెలుసు కాబట్టి వాళ్ళు అలౌ చేశారు, ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి. సో అప్పుడు మీరు చెప్తే లేకపోతే మీరు చేసినప్పుడు దేర్ ఇస్ నో సచ్ థింగ్ యాజ్ ఫీలింగ్. దెర్ ఇస్ నో ఫీలింగ్. ఇప్పుడు మన హాస్పిటల్లో మంచి, ఇప్పుడు ఇంతవరకు మా ఇల్లు బాగాలేదు, మా ఇంట్లో బెడ్రూమ్ ఇవ్వలేదు నాకు డ్యూటీ ఇన్ఛార్జిగా అప్పుడు నేను ఏమైనా డ్యూటీ అడ్జస్ట్ చేసుకుని నువ్వు ఎవరికి అడ్జస్ట్ చేయడానికి నీకేం సంబంధం, నువ్వు మాకు చెప్పాలి అలా మాట్లాడతాను. అది కూడా మేడంకి ఇన్ఫార్మ్ చేయాలి. డ్యూటీ ఎవరు అడ్జస్ట్ చేయాలని మేడంకి ఇన్ఫార్మ్ చేయాలి. ఆ ఇన్ఫార్మ్ చేస్తాం, ఆర్డర్స్ ఇక్కడ చేయాలి, లేకపోతే లీవ్. నాన్ మెడికల్ వాళ్ళు వచ్చేసి ఇక్కడ మాకు ఇంటర్ఫియర్ అవ్వడం, వాళ్ళు ఎంతవరకు ఉండేనా అంతవరకు. సపోజ్ ఆరోగ్యశ్రీలో ఎవరు రారు, అక్కడ మేము వెళ్ళాలి. బిల్డింగ్లో ఎవరికి రారు, అక్కడికి మేము వెళ్ళాలి. అంటే 2-3 చేసే వరకు ఒక మనిషి మీద పడిపోతుంది అక్కడ. అటు ఫోన్స్ చూసుకుని, ఇటు ఓపీ చూసి, అటు రిఫరల్స్ చూసుకుని, వచ్చిన వాళ్ళకి చెప్పుకుని, మళ్ళీ వచ్చిన వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి, ఆరోగ్యశ్రీ రూమ్ అక్కడ, ల్యాబ్ ఇక్కడ, ఎక్స్రే ఇక్కడ అని అందరికీ వివరంగా చెప్పాలి. అదే 2 ఉండుంటే ఓన్లీ 1 పర్సన్ అది చేయాలంటే చాలా కష్టం. ఓకే, 2-3 ఉన్న రోజులు ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఎక్కడ ఎవరు రాకపోయినా అక్కడ మేము భర్తీ చేయాలంటే చాలా కష్టం. ఒక మనిషి మీద ఇంత బర్డెన్ వర్క్ పడుతుందంటే అది చేయాలంటే చాలా కష్టం. ఒక వ్యక్తి 4 వర్కులు చేస్తే ఏది కంప్లీట్ అవ్వదు. అది ఎవరికి నష్టం? మేనేజ్మెంట్కి నష్టం. కొత్త పాయింట్ వచ్చింది. మీకు ఫ్రీగా ఉన్నప్పుడు ఎనీవే ఐఎమ్ గోయింగ్ టు కాల్ టు ద హోటల్. సో మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ప్లీజ్ కమ్ టు ద హోటల్ రూమ్, విల్ డిస్కస్. ఓకే, కూర్చొని ఒకటి మీరు చెప్పండి. యూ వాంట్, ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ పర్సనల్లీ టు టెల్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్. డయాలసిస్ అక్కడ ఏ పేషెంట్కి ఏమైనా మేమే చూసుకోవాలి. ఒక్కరు కష్టం కదండి అన్ని ఫ్లోర్స్ మెయింటైన్ చేయడం. సో సఫిషియెంట్గా డాక్టర్స్ని తీసుకోవాలని. వెరీ గుడ్. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చేయగలిగిన వాళ్ళే, చేసే శక్తి ఉన్న వాళ్ళే, చేసే వ్యక్తి మీలాంటి వాళ్ళు కనుక ఉంటే మీరు అన్నారే ఏ స్థాయి కన్నా తీసుకెళ్ళచ్చు, చాలా తక్కువ పీరియడ్లో కూడా తీసుకెళ్ళచ్చు. ఇట్స్ గ్రేట్. చేయించాలి, అది కావాలి. చేయించే వ్యక్తి ఎవరు? Thank you very much for your wonderful cooperation you have given. I have already given full report ఇచ్చాను మీరు చెప్పకముందే. దట్స్ వై వీఆర్ కన్సల్టెంట్స్. ఎవ్రీథింగ్ మీరు చెప్పింది కూడా ఆల్రెడీ నేను అక్కడ పేషెంట్గా ఉన్నాను. అపోలో హాస్పిటల్ నుంచి పీపుల్ హ్యావ్ కమ్. మీకు తెలియకుండానే అక్కడ నేను స్టడీ చేయించాను. అక్కడ మా టీం స్టడీ చేసింది, నేను అందరూ స్టడీ చేశాను. మీ స్టాఫ్ ఇంటర్వ్యూస్ జరిగినాయి. స్టాఫ్ ఇంటర్వ్యూ మీరు మాట్లాడిన వీడియో నా దగ్గర ఉంది. అండ్ మీరు మాట్లాడిన అన్నీ మా దగ్గర వీ హ్యావ్ గాట్ ఆల్, చాలామంది రికార్డ్ చేశారు. అండ్ ఐ ఇన్వైట్ యూ ఆల్సో, ప్లీజ్ కమ్. ప్రతి ఒక్కరు రూమ్కి రావాలి. ఇట్స్ అన్ అఫీషియల్ రూమ్, నా పర్సనల్ రూమ్ కాదు అది. ఇట్స్ అ బ్యూటిఫుల్ రూమ్, ఇట్ లుక్స్ వండర్ఫుల్. మీరు రండి, విల్ సిట్ డౌన్ అండ్ ఐ విల్ నోట్ డౌన్ ఎవ్రీథింగ్, ఎవ్రీ పాయింట్. సిల్లీ పాయింట్ వాళ్ళ దృష్టిలో సిల్లీ అన్న, మీ దృష్టిలో సిల్లీ అన్న, విల్ సార్ట్ అవుట్ ద ప్రాబ్లమ్స్. I'm going to give further report. ఇచ్చిన తర్వాత then we are going to change many things. మీరు ఊహించిన థింగ్స్ నేను we are going to మార్చిపోతున్నాం. Every step we have to take a strategic planning తో వెళ్ళాలి. Strategic planning తో, otherwise workout అవుతుంది. ఎందుకంటే as I told you, our groundwork for this professional patient management being done, but more of probing being done. Okay, but more of probing done as hostile strategies working against us.
be it consultants, be it staff, be it the anti-hospital growth climate there. So everything is